బ్రేకింగ్ న్యూస్ శ్రీశైలం దగ్గర గేట్లు తెరుచుకునే సుందర దృశ్యాన్ని మీరు చూడాలనుకుంటున్నారా? మేము మీకు చూపిస్తున్నాం. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు చూడండి. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం దగ్గర పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో 3 గేట్లను ఎత్తి కృష్ణమ్మను దిగువకు విడుదల చేస్తున్నారు. 2 గేట్లు ఆల్రెడీ లిఫ్ట్ చేశారు. 3వ గేట్ తెరుచుకుంటోంది. 3వ గేటు తెరుచుకొని కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం శ్రీశైలంలో 12 గేట్లు ఉంటాయి. మొత్తం నీటి సామర్థ్యం 885 అడుగులు. ఇప్పుడు ప్రస్తుతం 880 అడుగులకు చేరువ కావడంతో శ్రీశైలం దగ్గర 3 గేట్లను తెరుచుకొని కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరిగెడుతోంది. శ్రీశైలం దగ్గర గేట్లు తెరుచుకునే సుందర దృశ్యాన్ని చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున శ్రీశైలం డ్యామ్ దగ్గరకు చేరుకుంటారు. ఒకసారి శ్రీశైలం డ్యామ్ వైపు చూడండి. మీకు 12 గేట్లు కనిపిస్తున్నాయి. అందులో 3 గేట్ల లిఫ్ట్ చేశారు. 3వ గేటు తెరుచుకొని కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగున వస్తోంది. పాల కడలి లాంటి నురుగును తలపించే విధంగా కృష్ణమ్మ అక్కడ ఆ కృష్ణమ్మ పొంగు మనకి కనిపిస్తూ ఉంది. పాల సముద్రం గేట్లు తెరుచుకొని పరిగెడుతున్న దృశ్యాలు మాదిరి అక్కడ అందంగా కనిపిస్తోంది కృష్ణమ్మ. పూర్తి కృష్ణానదికి వరద పోటెత్తడంతో ఆల్మట్టి నారాయణపూర్ నుంచి జూరాల మీదుగా కృష్ణమ్మ శ్రీశైలానికి చేరుకుంది. శ్రీశైలం దగ్గర గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ ఇప్పుడు నాగార్జున సాగర్ వైపు పరిగెడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అటు కృష్ణా నదితో పాటు తుంగభద్రకు కూడా భారీగా వరద నీరు చేరడంతో తుంగభద్ర నుంచి జూరాల నుంచి కృష్ణా నదికి వరద పోటెత్తింది. ప్రస్తుతం 880 అడుగులకు చేరుకోవడంతో శ్రీశైలంలో కృష్ణా నది గేట్లను శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. అంతేకాదు ఎడమ కుడి గట్లలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా రన్ చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా కూడా నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. అక్కడ పాల సముద్రం పొంగుతోందా అనే విధంగా మనకి కనిపిస్తోంది. జోరాల దగ్గర దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అలాగే కృష్ణానది శ్రీశైలం దగ్గర దృశ్యాలను కూడా చూడొచ్చు. 3 గేట్లను తెరుచుకోవడంతో పాలకడని పొంగుతోందా అనే విధంగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ నాగార్జున సాగర్ వైపు పరిగెడుతోంది. శ్రీశైలం గేట్లను గత ఏడాది ఎత్తలేదు. ఎందుకంటే శ్రీశైలం గత ఏడాది డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. గత ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతం అంతా ఎండిపోయి కనిపించింది. శ్రీశైలం డ్యామ్ వట్టి కుండలాగా కనిపించింది. ఇప్పుడు నిండు కుండలాగా మారింది. శ్రీశైలం డ్యామ్ దగ్గర 3 గేట్లను ఎత్తారు. 3 గేట్లను ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేయడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా అక్కడికి చేరుకున్నారు. కృష్ణానది పరవళ్ళు తొక్కే దృశ్యాన్ని చూడాలని తమ కెమెరాలో బంధించాలని పర్యాటకులంతా కూడా చాలా ఆరాటపడుతూ ఉంటారు, ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. శ్రీశైలం డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తుతున్నారనే సమాచారాన్ని తెలుసుకొని ముందుగానే శ్రీశైలం డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా డ్యామ్ దగ్గరికి జనం వస్తారు. ఆ డ్యామ్ అందాలను చూస్తారు. ఈరోజు ఇంకో బోనస్ కూడా ఉంది. శ్రీశైలం అందాలను మాత్రమే కాదు, పరవళ్ళు తొక్కే కృష్ణమ్మ అందాలను చూసే అవకాశం కలిగింది. 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. ఆ సుందర దృశ్యాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదు మీరు ఎప్పుడైనా కృష్ణా నది గేట్లను ఎత్తే దృశ్యాన్ని మీరు చూసారా? శ్రీశైలం గేట్లను ఎత్తే దృశ్యాలు మీరు చూసారా? చూసుంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఆ సమయంలో మీకేమనిపించిందో తెలియచేయండి. నిజానికి శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తే దృశ్యాన్ని చూడాలి అని తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళకి అవకాశం చిక్కింది. కానీ మేము మీకు ఇంటి దగ్గరే ఉండి ఆ దృశ్యాన్ని చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిసేపటి క్రితం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సరిగ్గా గేట్ ఎత్తుతూ ఉన్నప్పుడు ఆ నీరు ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. సరిగ్గా గేట్లను లిఫ్ట్ చేసినప్పుడు ఉరకలేసే కృష్ణమ్మ ఏ విధంగా ఉంటుంది, ఆ గేట్లను ఎత్తిన క్షణంలో ఆ దృశ్యం ఎలా ఉంటుందో చూడాలని చాలామంది అనుకుంటారు. అందుకే ఆ ఫ్రంట్ వ్యూలో చూడండి. 3వ గేట్ ఎత్తుతున్నారు. ఇది మామూలుగా ఇటువైపు నుంచి చూసుకుంటే 5వ గేటు, 5, 6, 7 ఈ 7 గేట్లను లిఫ్ట్ చేశారు. 3వ గేటు తెరుచుకునేటప్పుడు ఉన్న సుందర దృశ్యాన్ని మీరు చూడండి. ఫ్రంట్ వ్యూలో చూస్తూ ఉంటే ఆ గేట్ ఎత్తగానే కృష్ణమ్మ పాల నురుగు లాంటి
నురుగును కక్కుకుంటూ పాల కడలిని తలపిస్తూ కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ నాగార్జున సాగర్ వైపు పరిగెడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం 215 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి మట్టం. ప్రస్తుతం 880 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఎవరికీ కూడా ఈ అందమైన దృశ్యాన్ని చూసే అవకాశం లభించలేదు. అక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ కృష్ణమ్మ పరవళ్ళ తొక్కుతుండటంతో తుంపర్లు, పాల లాంటి తుంపర్లు ఆ వాతావరణంలో కలిసి చూపర్లను చాలా ఆకట్టుకుంటూ ఉంది. పాల కడలి పొంగుతుందా అనిపించే విధంగా అక్కడ దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ గేట్లను ఎత్తిన తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా చిన్న చిన్న తుంపర్లతో నిండిపోయి ఆ తుంపర్లు మీద పడుతూ ఉంటే ఆ చల్లదనంతో పాటు కృష్ణమ్మ అందాలు చూపర్లను చాలా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఆల్మట్టి కూడా పూర్తి స్థాయి వరద రావడంతో ఆల్మట్టి గేట్లను ఎత్తారు. ఆ తర్వాత నారాయణపూర్ నుంచి జోరాల చేరుకుంది. జోరాల్లో పూర్తిగా అన్ని గేట్లను కూడా ఎత్తేశారు. దీంతో కృష్ణమ్మ ఉరుకులు పరుగుల మీద శ్రీశైలానికి చేరుకుంది. శ్రీశైలంలో గేట్లను తెంచుకొని గేట్లను దాటి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరిగెడుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మా ప్రతినిధి మణికంఠ ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ దగ్గరే ఉన్నారు. మణికంఠ, శ్రీశైలం డ్యామ్ దగ్గర 3 గేట్లను ఎత్తి నీటిని దిగువక విడుదల చేశారు. సుందర దృశ్యాలను చూడటానికి అక్కడికి పర్యాటకులు ఎవరైనా వచ్చారో? ప్రస్తుతం శ్రీశైలం దగ్గర నీటి మట్టం ఏ విధంగా ఉంది? శ్రీశైలం జలాశయం దగ్గర ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ గేట్లు తెరిచిన తర్వాత ఒక సుందరకరమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిలో కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే జూరాల ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎక్కడ కూడా గేట్లు తెచ్చినప్పుడు ఇంత ఎఫెక్టివ్ విజువల్స్ అనేటివి ఎవరికి కూడా కనిపించినటువంటి పరిస్థితి. కాబట్టి శ్రీశైలం జలాశయం దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎప్పుడైతే గేట్లు తెరుస్తారో అక్కడికి వెళ్ళాలి, ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా అక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 20 రోజుల నుంచి కూడా జూరాల జలాశయానికి ఎగువన ఉన్నటువంటి నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రెగ్యులర్ గా కూడా జూరాల జలాశయం నుంచి గేట్లు వచ్చి నీటిని అయితే శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రోజు కూడా 46 గేట్లు ఎత్తి జూరాల జలాశయం నుంచి కూడా శ్రీశైలం జలాశయానికి నీటిని వదిలినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర 4 గేట్లను ఎత్తుతారంటూ కూడా మొదటి నుంచి కూడా అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రాజెక్టు దగ్గర శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర గేట్లు ఎత్తిన తర్వాత చాలా మంది చూస్తుంటారు, కానీ గేట్లు ఎత్తే సమయంలో ఏ విధంగా ఉంటుంది? గేట్లు ఎత్తిన తర్వాత ఒక్కసారిగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఆ గేట్ల నుంచి కిందికి జాల్వారిన తర్వాత అమాంతం పైకి ఎగిసి పడుతుంటుంది. ఆ దృశ్యాలు చాలా కనువిందు చేస్తుంటాయి. సో ఈ నేపథ్యంలో మొదట గేట్లు లిఫ్ట్ చేసిన తర్వాత ఏ విధమైనటువంటి దృశ్యాలు ఉంటాయంటూ కూడా అందరూ కూడా చాలా మంది ఎగ్జైట్ అవుతూ ముందుగానే అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వద్ద ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. పర్యాటకులంతా కూడా అక్కడికి వచ్చి చేరారు. 4 గంటల తర్వాత ఏపీ జలవనరుల శాఖ మంత్రి 3 గేట్లు ఎత్తడం జరిగింది. ఒక్కొక్కటిగా 3 గేట్లు ఎత్తిన తర్వాత కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ పూర్తిగా నాగార్జున సాగర్ జలాశయం వైపు అయితే పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. 3 గేట్లు అయితే ఎత్తారని చెప్పవచ్చు. 12 అడుగుల మేర నీటిని విడుదల చేశారు. జూరాల సుంకేశిల నుంచి శ్రీశైలం జలాశయానికి 4,36,433 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుంది. జూరాల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకున్నట్టయితే 885 అడుగులుగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం చూసుకున్నట్టయితే 876.70 అడుగులు ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ చూసుకున్నట్టయితే 215.807 టీఎంసీలుగా ఉంటుంది. సో ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి నిల్వ చూసుకున్నట్టయితే 171.862 టీఎంసీలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కూడా ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత 62,857 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ వైపుకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుందని చెప్పవచ్చు. గత ఏడాది చూసుకున్నట్టయితే వరద ప్రవాహం తక్కువగా ఉన్న నేపథ్యంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ కావచ్చు, శ్రీశైలం జలాశయం అంతా కూడా పూర్తిగా నీరు లేకుండా కూడా డెడ్ స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఏడాది
పూర్తిగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన ఉన్నటువంటి నారాయణపూర్ కావచ్చు, ఆల్మట్టి అక్కడ నుంచి గత కొన్ని రోజులుగా వరద ప్రవాహం అయితే కొనసాగుతూ వస్తుంది. 3 లక్షల పైచులకు క్యూసెక్ల వాటర్ అంతా కూడా జూరాల జలాశయానికి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధికారులు జూరాల జలాశయం నుంచి కూడా 46 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. 3,31,520 క్యూసెక్ల వాటర్ అయితే కూడా పూర్తిగా జూరాల జలాశయం నుంచి శ్రీశైలం జలాశయం వైపుకు ఈ రోజు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జల కళను సంతరించుకున్నాయి. కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ఎగువ రాష్ట్రంలోని కర్ణాటక ప్రాజెక్టులు నిండుకుండలా మారిన నేపథ్యంలో అక్కడ నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా జూరాల కావచ్చు, సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి ఒకసారిగా శ్రీశైలం జలాశయానికి వాటర్ అంతా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చాలా మంది శ్రీశైలం జలాశయం దగ్గర ఈ ప్రాజెక్టు దగ్గర ఇక్కడ విజిట్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకుంటారు. సో గత ఏడాది కూడా కృష్ణా నదిపై ఉన్నటువంటి ఈ శ్రీశైలం ప్రాజెక్టు పెద్ద ఎత్తున పర్యాటకులు కావచ్చు, ప్రకృతి ప్రేమికులంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఆ సుందర దృశ్యాల్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకొని ఇక్కడ నుంచి సెల్ఫీలు దిగి ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లాలని కూడా చాలా మంది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ గత ఏడాది ఈ రకంగా వరద ప్రవాహం ఎక్కువగా లేనటువంటి పరిస్థితుల్లో గత ఏడాది అయితే శ్రీశైలం గేట్లను అయితే ఎత్తలేరు. సో ఈసారి మొత్తానికి ఈ రోజు గేట్లు ఎత్తుతున్నారని చెప్పి తెలిసిన నేపథ్యంలో చాలా మంది ఈ రోజు తెలంగాణలో బోనాల పండుగ సెలవు దినం కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఈ అందాలన్నింటినీ కూడా చూసేందుకు శ్రీశైలం వైపుకు వెళ్లారు. ప్రస్తుతానికి కూడా చూసుకోవచ్చు శ్రీశైలం జలాశయం దగ్గర, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పూర్తిగా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. అక్కడ జలవనరుల శాఖ మంత్రి వచ్చి గేట్లు ఎత్తుతున్న విషయం తెలుసుకున్నటువంటి ప్రకృతి ప్రేమికులంతా కూడా అక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతూ ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రైట్ మణికంఠ, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ వైపు పరిగెడుతోంది. మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణమ్మ కృష్ణా జిల్లాలో హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. భారతదేశంలోనే అత్యంత పొడవైన నదిలో 3వ అత్యంత పొడవైన నది కృష్ణమ్మ ప్రస్తుతం శ్రీశైలం గేట్లను ఎత్తుకొని దిగువకు పరిగెడుతున్న సుందరమైన దృశ్యాలు చూడండి. 3వ గేట్ దగ్గర నీటిని విడుదల చేస్తున్నప్పుడు ఆ క్షణం ఎలా ఉందో, ఆ మూమెంట్ ఎలా ఉందో, మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే శ్రీశైలం గేట్లను ఎత్తుతూ ఉన్నప్పుడు ఆ సుందర దృశ్యాలను మీరు డ్యామ్ దగ్గర ఉండి ఎప్పుడైనా చూసారా, చూడలేదా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గేట్లు ఎత్తుతూ ఉన్నప్పుడు, గేట్లు ఎత్తిన తర్వాత చాలామంది చూస్తుంటారు, గేట్లను ఎత్తుతూ ఉన్నప్పుడు ఆ దృశ్యాలు మరింత అందంగా ఉంటాయి. అప్పటి వరకు గేట్లు నార్మల్గా ఉంటాయి. ఒక్కసారిగా ఆ గేట్లను ఎత్తేటప్పుడు కృష్ణమ్మ పాల నురుగు లాంటి తుంపర్లను వెదజల్లుతూ కృష్ణమ్మ పాల కడలిని తలపిస్తూ కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఉరుకుల మీద నుంచి ఆ స్పిల్వే పై నుంచి ఉరుకులు పరుగులతో చూడండి, ఎక్కడ చూసినా కూడా పాల కడలిలాగా తుంపర్లు, తెల్లటి తుంపర్లు ఆ ప్రదేశాన్నంతా కప్పేస్తూ ఉంటే కృష్ణమ్మ ఓరున అలా కింద పడి స్పిల్వే పై నుంచి మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేచి ఆ పాల కడలిని తలపిస్తూ ముందుకు వెళ్తున్న దృశ్యాన్ని చూస్తే మీకేమనిపిస్తుందో మీరు నేరుగా శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి ఆ దృశ్యాన్ని చూసారు ఒకసారి ఆర్టీవీ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రస్తుతం జూరాల వైపు నుంచి శ్రీశైలం వైపుకు ఇంకా ఇన్ఫ్లో పెరుగుతూ ఉంది. అంతేకాదు తుంగభద్ర నది నుంచి కూడా భారీగా ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో శ్రీశైలంలో ప్రస్తుతం 3 గేట్లను ఎత్తారు. నిజానికి ఆ 12 గేట్లను ఎత్తితే ఆ దృశ్యం మహాద్భుతంగా ఉంటుంది. 12 గేట్లను ఎత్తే అవకాశం ఎప్పుడో కానీ రాదు. పూర్తి స్థాయి 885 అడుగులు నిండిపోతే 12 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 880 అడుగులకు దగ్గరలో ఉంది. ఇంట్లో ఇలాగే కొనసాగితే 885 అడుగులకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతుందని చెప్తున్నారు. అప్పుడు ఈ 12 గేట్లు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ 12 గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. అప్పుడు మరింత సుందరంగా కనిపిస్తుంటుంది. ఆ సమయంలో ఎక్కువ మంది పర్యాటకులు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. 12 గేట్లను లిఫ్ట్ చేయడాన్ని ముందే అనౌన్స్ చేస్తారు కాబట్టి ఆ సమయానికి ఎక్కువ మంది శ్రీశైలం రావాలని అనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ శ్రీశైలం నుంచి ఇప్పుడు నాగార్జున సాగర్ వైపు పరుగున వెళుతోంది.